అరిష్టగృహం. ఒకానొక అడవి మార్గాన సూర్యాస్తమయం వేళ నడివయసు వాడైన బాటసారి ఒకడు ప్రయాణం చేస్తున్నాడు. అతడి ముఖంలో పుట్టెడు దిగులు. అతడు మధ్య మధ్య దిక్కులు చూస్తూ తనలో తానే ఏదో గొనుక్కుంటూ ఉన్నాడు. ఇంతలో ఒక ముసలమనిషి పెద్దగా రోదిస్తూ అతడికి ఎదురయ్యాడు. బాటసారి ముసలివాణ్ణి ఆపి, నీ దుఃఖానికి కారణం ఏమిటి అని అడిగాడు. ముసలివాడు కోపంగా, నా దుఃఖానికి కారణం అడగవలసిన అవసరం నీకేముంది? నువ్వేమైనా ఆర్చేవాడివా తీర్చేవాడివా అన్నాడు. నవ్వుతున్న మనిషిని ఎవరూ అంతగా కారణం అడగరు, కానీ ఏడుపు అసహజం, అందుకే కారణం అడుగుతున్నాను అన్నాడు బాటసారి. ఈసారి ముసలివాడు మరింత కోపంగా, నా వయసులో సగం ఉండదు నీ వయసు, మహాజ్ఞానిలా మాట్లాడుకు. మా ఊరి జ్యోతిష్యమని మహేంద్రాచారి ఇంకా 6 ఏళ్ళు బతుకుతావని చెబితే ఇక్కడ నెలవారు వెధవలు నెలకంటే ఎక్కువ బతకవంటున్నారు. ఇంతకీ అరిష్టగృహంలో కాలు పెట్టడమే మహా తప్పు అన్నాడు. అరిష్టగృహమా? ఎక్కడది? చీకటి పడుతున్నది. ఈ రాత్రికి ఎక్కడో అక్కడ తలదాచుకోవాలి అన్నాడు బాటసారి. ఇంకొంచెం ముందుకు వెళ్ళి కుడిపక్కకు తిరిగావంటే అరిష్టగృహం కనబడుతుంది అని చెప్పి ముసలివాడు మరింత శోకాలు పెడుతూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. బాటసారి కొద్ది దూరం నడిచి కుడివైపుకు తిరగగానే పచ్చని ఎత్తైన చెట్ల మధ్య పాతకాలపు గృహం ఒకటి కనబడింది. అదే అరిష్టగృహమై ఉంటుందని ఊహించిన బాటసారి ఆ రాత్రి అందులోనే గడపాలని నిశ్చయించుకొని మూసి ఉన్న తలుపును తట్టాడు. ఆ గృహ ముఖద్వారం చెదలు పట్టి చెక్కలు ఊడిపోయి వికృతంగా ఉన్నది. కొద్దిసేపటికి కిర్రుమన్న చప్పుడు చేస్తూ తలుపు తెరుచుకున్నది. తలుపు తెరిచింది ఒక మరుగుజ్జు. ఈ రాత్రికి ఈ ఇంట ఆశ్రయం దొరుకుతుందా అని బాటసారి మరుగుజ్జును అడిగాడు. ఆశ్రయం దొరకటమా? దారిపోయే బాటసారుల కోసమే కదా ఇంత నట్టడివిలో ఇంత అందమైన గృహం కట్టాం అన్నాడు మరుగుజ్జు. బాటసారి గడప దాటి మెల్లగా లోపలికి వెళ్ళాడు. అక్కడ 4 మరుగుజ్జులు కిటికీ అంచుల మీద చెక్క బల్లల మీద దీపాలు పెడుతున్నారు. అవి చమురు దీపాలు కావు, దగదగా మెరుస్తూ వెలుగులు వెదజిల్లుతున్న పెద్ద పెద్ద మనులు. బాటసారి అది చూసి నివ్వురుపోతూ, వింత ఆశ్చర్యం అన్నాడు. బ్రతుకే వింత, అంతకు మించి పెద్ద ఆశ్చర్యం అంటూ మరుగుజ్జు పెద్దగా నవ్వి, మీరు కోరుకున్నంత కాలం నిక్షేపంగా ఈ ఇంట ఉండవచ్చు. అయితే మమ్మల్ని మాత్రం ఎటువంటి ప్రశ్నలు అడగకూడదు. మేడ మీద ఉన్న స్వర్ణ కవాటం తెరవకూడదు అన్నాడు. అలాగే, ఇంతకు ఈ ఇంటి యజమాని అంటూ ఏదో అడగబోయాడు బాటసారి. ముందే చెప్పా కదా, ప్రశ్నలు నిషిద్ధం, నా వెంట రండి అన్నాడు మరుగుజ్జు ఆజ్ఞాపిస్తున్నట్టు. బాటసారి స్నానం చెయ్యాలనుకున్నాడు. అతను ఆ మాట అనగానే క్షణాల మీద గులాబీ రేకులు, పన్నీరు కలిపిన తొట్టె స్నానానికి చకచకా ఏర్పాట్లు చేశారు మరుగుజ్జులు. స్నానం పూర్తయ్యేసరికి ఆకలి బాధ తెలిసి వచ్చింది బాటసారికి. లోపల గదిలో విశాలమైన బల్ల ఉన్నది. దాని మీద మూతలు పెట్టి పాత్రలు చాలా ఉన్నాయి. భోజనంలో అతడు అడిగిన వంటకాలన్నీ ఆ పాత్రలో నుంచి తీసి వడ్డించారు మరుగుజ్జులు. అతను మరుగుజ్జుల్ని ఎన్నో ప్రశ్నలు అడగాలని చూశాడు, కానీ వాళ్ళు హుస్ తప్పు అన్నట్టుగా ముక్కు మీద వేలు వేసుకున్నారే తప్ప అతని అనుమానాలకు సమాధానాలు చెప్పలేదు. ఒక పెద్ద పడక గదిలో బాటసారి పడుకోవటానికి ఒక మంచం మీద పట్టుపరుపు వేశారు. ఒక మరుగుజ్జు కిటికీకి అడ్డంగా ఉన్న పట్టుతెరను పక్కకు లాగాడు. వెంటనే పూలవాసనతో చల్లని గాలి, పుచ్చపువ్వుల్లాంటి వెన్నెల వెలుగు. ఇంద్రభవనం లాంటి ఆ ఇంటిని అరిష్టగృహం అంటూ ఆ ముసలివాడు రోదిస్తూ ఎందుకు పారిపోయాడో బాటసారికి ఎంత ఆలోచించినా అంతుపట్టలేదు. తెల్లవారాక స్నానం, భోజనం లాంటి రాజవైభోగం జరిగిపోయాయి. అయితే మాట్లాడే మనిషే కరువయ్యి విసుగనిపించింది బాటసారికి. ఆ సాయంత్రం వరకు అతడు ఆ గృహంలో ఉన్న 16 గదుల్లో అటూ ఇటూ తిరుగుతూ కాలక్షేపం చేశాడు. సాయంకాలం అయ్యాక ఏమీ తోచని బాటసారి గృహం పైభాగాన ఉన్న డాబా మీదకి వెళ్ళాడు. అక్కడ ఒకే ఒక గది ఉన్నది. బంగారు రేకు తాపడం చేసి ఉన్న ఆ గది తలుపు సంధ్య వెలుగుల్లో మిరుమిట్లు గొలిపేలా మెరుస్తున్నది. గది తలుపే అంత అద్భుతంగా ఉంటే లోపల మరింత అద్భుతంగా ఉంటుందో అనిపించింది బాటసారికి. అయితే మరుగుజ్జులు ఆ గది తలుపు తెరవకూడదని ఆంక్ష పెట్టారు.
తెరిచి చూడకపోతే ఈ రాత్రికి తనకు నిద్ర పట్టదనుకున్నాడు బాటసారి. ఏమైతే అదే అవుతుందని బాటసారి తలుపును మెల్లగా నెట్టాడు. అతడి కళ్ళు చెదిరిపోయాయి. లోపల నేలంతా పాలరాతితో దగదగా మెరిసిపోతున్నది. బంగారు రాళ్లతో కట్టిన గోడలతో అక్కడక్కడా వజ్రాలు పొదగబడి ఉన్నాయి. ఆ గదిలో నుంచి కిందకి మెట్లున్నాయి. కాలు జారకుండా ఆ పాలరాతి మెట్ల మీద అడుగులో అడుగు వేసుకుంటూ కిందకి దిగాడు బాటసారి. అంతే, ఎక్కడి నుంచో ఒక బొంతకాకి వచ్చి అతడి తలపై గట్టిగా తన్నింది. మ్యామ్ అని అరుస్తూ ఒక గండుపిల్లి అతడి గుండెల మీదకి ఉరికింది. అతడి చెవులు చిల్లులు పడేలా కర్ణకఠోరంగా కూసింది ఒక గుడ్లగూబ. ఒక తీతువు పెట్ట అతడి తలపైన 3 సార్లు ఎగిరింది. బాటసారి నిలువెల్లా కంపించిపోతూ వెనుదిరిగిపోయేంతలో ఒక ఉరుములాంటి స్వరం, నీ మృత్యువు సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత ఇదే రోజున సంభవిస్తుంది, తెలుసుకోరా మూర్ఖుడా అంటూ పలికింది. అది వింటూనే బాటసారి ఆనందంతో ఒక గంతు వేసి మెట్లెక్కి తిరిగి గదిలోకి వచ్చాడు. అక్కడ 5గురు మరుగుజ్జులు ఒకరి భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని గుసగుసలాడుతున్నారు. బాటసారి ఉత్సాహంగా, అందరూ ఇక్కడ గుమిగూడారేం అని అడిగాడు. మరుగుజ్జులు అతడికేసి ఆశ్చర్యంగా చూస్తూ, నీ మృత్యుఘడియలు తెలుసుకున్నాక కూడా నువ్వు శోకించటానికి బదులు ఆనందంగా ఉండటం విడ్డూరంగా ఉంది అన్నారు. శోకం ఎందుకు, నా మృత్యు సమయం తెలిసి నాకు మహదానందంగా ఉంది అన్నాడు బాటసారి. ఇన్నాళ్లకు నీ వంటి వింత మనిషిని చూసాం. ఈ సంగతి మా నాయకుడికి చెప్పాలి. ఇక ఈ అరిష్టగృహంతో పనేమిటి అంటూ మరుగుజ్జులు అదృశ్యమైపోయారు. ఆ మరుక్షణం అరిష్టగృహం కనబడకుండా పోయింది. బాటసారి చెట్ల మధ్య ఖాళీ స్థలంలో నిలబడి ఉన్నాడు. అతడు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు రాల్చుతూ తనలో తాను మాట్లాడుకున్నవాడిలాగా, నిజమే, ఏ మనిషైనా తన మరణ సమయం తెలిస్తే నిశ్చింతగా జీవించలేడు. ఎక్కడో 1,000,000 తనలాంటి వారికి మాత్రం ఆ విషయం ఆనందం కలిగించవచ్చు అన్నాడు. ఆ బాటసారి ఒక పల్లెటూరివాడు. కొంతకాలంగా అతడికి గుండె జబ్బు ఉన్నది. అతన్ని పరీక్షించిన వైద్యులు, జ్యోతిష్కులు అతడు మరి 6 నెలల కన్నా ఎక్కువ బతకడని చెప్పారు. దానితో అతడు బతుకుపై రోసి కుటుంబ బంధాలన్నీ తెంచుకొని ఊళ్ళ వెంట అడవులలో తిరుగుతున్నాడు. ఇప్పుడు అతడికి తనకింకా 20 ఏళ్ల ఆయుష్ ఉన్నదని అరిష్టగృహంలో తెలిసిన వైనం ఎంతో గుండు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. బాటసారి వెంటనే అక్కడ నుంచి బయలుదేరి మనసులో మరుగుజ్జులకు కృతజ్ఞతలు చెప్పుకొని తన ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ స్వగ్రామం చేరాడు.